హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ షేర్ చేస్తాను, చూసేయండి. ఈ కర్రీ చేయడానికి 4 వంకాయలు, 4 చిన్న టమోటాలు, ఒక ఆనియన్, ఒక 5 to 6 పచ్చిమిర్చి తీసుకోండి. వీడియోలో చూపించినట్లు టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి ఒక కుక్కర్లో అయితే వేసుకోండి. టమోటా, ఆనియన్ అన్నీ కట్ చేశాక లాస్ట్లో వంకాయలు కట్ చేయండి. ముందుగా కట్ చేసుకుంటే వంకాయలు అయితే నల్లగా అయిపోతాయి. వంకాయ ముక్కలను కూడా కుక్కర్లోకి వేశాక ఆ ముక్కలన్నీ మునిగే వరకు కొంచెం వాటర్ అయితే పోయండి. తర్వాత కొంచెం కల్లుప్పు, కొంచెం చింతపండు యాడ్ చేయండి. చింతపండు ప్లేస్లో పుల్లగా ఉండే మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వాటితో పాటు 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేయండి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆవిరంతా పోయి కుక్కర్ లిడ్ ఓపెన్ అయ్యే లోపల ఒక చిన్న ఆనియన్ తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా సన్నగా పొడుగ్గా కోసుకొని పక్కన పెట్టుకోండి. ఆవిరంతా పోయాక కుక్కర్ లిడ్ ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసాక కొంచెం వాటర్ అయితే ఉంటాయి. ఆ వాటర్ని ఇలా వంచేసుకోండి. తర్వాత ఒక ముద్దకం తీసుకొని బాగా ఎనుపుకోండి. మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎనుపుకోండి. ఫైనల్గా తిరగమాత వేసుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, పచ్చెనపప్పు, కరివేపాకు అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా వేయించుకోండి. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. వాటితో పాటు కొంచెం ఆవాలు కూడా యాడ్ చేయండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఇలా ఒక చిటికెడు సాల్ట్ వేస్తే ఆనియన్స్ అయితే త్వరగా వేగుతాయి. ఆనియన్స్ని ఎర్రగా వేగనివ్వండి. అలా వేగితేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ ఎర్రగా వేగాక కొంచెం కరివేపాకు యాడ్ చేయండి. తర్వాత మనం ఎనుపు పెట్టుకున్న వంకాయ కర్రీని అయితే దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. ఒక 5 minutes మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ఈ స్టేజ్లో టేస్ట్ చూసి సాల్ట్, కారం ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోండి. ఇంతకీ ఈ కర్రీ పేరేంటో తెలుసా? దీన్ని మేము వంకాయ బజ్జీ అంటాము. చాలా సింపుల్గా ఉంది కదా, మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో షేర్ చేసుకోండి.